మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన. పంట నష్టపోయిన వారికి ఎకరానికి 10,000 సహాయం అందిస్తామని హామీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిశ్శబ్దంగా గెలుపు కొట్టేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. అధికార పార్టీ శిబిరాన్ని చీల్చి మరీ పంచుమర్తి అనురాధను గెలిపించుకున్న టీడీపీ. సిట్ నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. మంత్రి కేటీఆర్ పెద్ద తలని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ప్రత్యామ్నాయంగా చూపకుండా సీతాఫల్ మండి ప్రభుత్వ స్కూల్ భవనాన్ని కూలగొట్టిన కాంట్రాక్టర్. తరగతి గదుల్లోని సామాగ్రి, ల్యాబ్లు, బీరువాలు, రికార్డులు ధ్వంసం. ఇక డీటెయిల్స్ చూస్తే ఇటీవల అకాల వర్షానికి పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎకరానికి 10,000 సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. సాగులో వాస్తవ రైతు ఉంటే అతనికి కౌలు రైతులుంటే వారికే పరిహారాన్ని ఇస్తామని చెప్పారు. కేంద్ర పథకంలో ఎకరం మొక్కజొన్నకు 3,333 పరిహారాన్ని చూపించారని, వరికి 5,400, మామిడికి 7,000 సూచించారని, ఇవి రైతులకు ఏ మూలకు సరిపోవని, పెరిగిన పెట్టుబడులు, జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని రైతులు కోలుకునేలా ఎకరానికి 10,000 అందిస్తామని ప్రకటించారు. గతంలో పంట నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిహారం కింద ₹1 కూడా ఇవ్వలేదని, దీనికి నిరసనగా ఈసారి నివేదికలను కూడా పంపించబోమని స్పష్టం చేశారు. వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లకు ధ్వంసమైన పంటలను పరిశీలించేందుకు గురువారం ఆయన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో పర్యటించారు. చాలా తక్కువగా ఇస్తారు, కానీ మళ్ళీ వ్యవసాయం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో వెనుకకు పోవద్దు. రైతు సోదరుల యొక్క, రైతు లోకం యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినద్దని ₹4 ఖర్చు అయినా సరే అని చెప్పి ఇండియన్ హిస్టరీనే ఫస్ట్ టైం ఎప్పుడెక్కడ ఇవ్వరు ఎకరానికి ₹10,000 చొప్పున చాలా మంచి భారీ దాన్ని ప్రకటించాం. దాంతో మనం దీనిలో కేంద్రం లేదు, కేంద్రాన్ని అడగ కూడా తలుచుకోలేదు. ఆ కేంద్రానికి చెప్పినా దున్నపోతుకు చెప్పినా ఒకటే రకంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి చెప్పి ఇక దొంగలు పడడం 6 నెలల కుక్కలు మురిగినట్టు వాడు బృందాలు వచ్చుడు, తిరుగుడు, డ్రామా కొట్టుడు తప్ప ఇచ్చేది ఏకానం లేదు. కాబట్టి ప్యూర్లీ స్టేట్ ఎక్స్చెకర్ నుంచే, రాష్ట్ర నిధుల నుంచే ఇలా ఏకానం మేము అడగ కూడా అడగదలుచుకోలేదు. ఎందుకంటే ఆ కేంద్రంలో వాళ్ళంతా చదువు శాస్త్రం లేని సన్నాసులు రాజ్యం వెళ్తున్నాడా, పనికి మాలిన వాళ్ళు చెప్పినా కూడా అర్థం కూడా కాదు. కనీసం సమస్యను అర్థం చేసుకునే సంస్కారం లేదు. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు పంపించినాం, పంపిస్తే ఇవ్వలే. ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వలే. హైదరాబాద్ వరదలు వస్తే కూడా ఇవ్వలే. కాబట్టి ఇక మీద వాళ్ళని ఏదో బెగ్ చేసినట్టు మనం వాళ్ళ ముందర దేవించినట్టు కాకుండా, మనకు భగవంతుని వల్ల మన ఎకానమీ బాగా పెరిగింది, మనకు అట్లేమంత ఇబ్బంది లేదు. కాబట్టి రైతాంగాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో చెప్పినాం. నేను రైతు సోదరులకు మీడియా మిత్రుల ద్వారా మనవి చేసేది ఏంటంటే, ఇంకా కూడా రావచ్చు, అయిపోలేదు ఈ ఉపద్రవం. ఇంకా 2 రోజులు 3 రోజులు అక్కడక్కడ రాలుపడే అవకాశం ఉందనేటువంటి ప్రెడిక్షన్స్ వాతావరణ శాఖ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం నష్టమైనా జరగవచ్చు. అక్కడ కూడా రైతులు కానీ నేను కోరేది ఒకటే ఏంటంటే, ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ లేనటువంటి వసతులు తెలంగాణ రైతాంగానికి చేకూర్చి వాళ్ళని కడుపులో పెట్టుకొని ఒక ఉన్నత స్థితికి తెలంగాణ రాష్ట్రంలో మనం వ్యవసాయాన్ని తీసుకొని పోగలిగినాం. మన రాష్ట్ర జీడిపి కూడా బాగా పెరుగుతూ ఉంది, రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతూ ఉంది, ప్రజలకు పని దొరుకుతూ ఉంది, పల్లెలను సుఖ సంతోషాలు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు పోనీయద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. మీ వెంట డెఫినెట్గా కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఉంటుంది. డోంట్ లూజ్ హార్ట్ అని నేను కోరేదల్లా, మీ ఆత్మస్థైర్యం దెబ్బతీసుకోవద్దు, నిలబడి ఉండాలి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తట్టుకోవాలి తప్ప మనసు చిన్నబుచ్చుకొని నారాజు కావద్దు, నర్వస్ కావద్దు. ఇంకా బలంగా పనిచేస్తూ ఉండాలి. ఆ విధంగా ముందుకోవాలి. ఈ సహాయం కూడా ఎప్పుడో 6 నెలలకు 10 నెలలకు కాకుండా ఆల్రెడీ జీవో కూడా, చీఫ్ సెక్రటరీ గారు కూడా నా వెంటే ఉన్నారు, వారి జీవో కూడా ఇష్యూ చేశారు. మీకు ఇస్తాం, కాపీ తీసుకోండి, ఇది ఒకరికి ఇవ్వండి, కాపీ చేసుకొని ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది. తొందర లోపల డబ్బులు వచ్చేస్తాయి. కలెక్టర్లకు ఒక ఆదేశం ఏమిస్తున్నామంటే, అక్కడక్కడ కొద్దిమంది కౌలు రైతులు కూడా ఉన్నారు పాపం, వాళ్ళు మొత్తమే మునిగిపోతారు. కాబట్టి రైతులను పిలిపించి మాట్లాడి సమన్వయం చేసి కౌలు రైతులకు కూడా, వాళ్ళకు కూడా మరీ అన్యాయానికి గురి కాకుండా కొంతలో కొంత వాళ్ళకు కూడా సహాయం చేయమని చెప్పి చెప్తున్నాం. సో దట్ వాళ్ళు కూడా పూర్తి మునిగిపోకుండా ఉంటారు. కాబట్టి ఆ ప్రకారం చేయమన్నాం. అది చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇస్తారు. దాని ప్రకారంగా వాళ్ళని కూడా కొంత ఆదుకునే ప్రయత్నం చేసుకుంటాం. ఆ రకంగా ఈ సందర్భాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ ఇదే అనౌన్స్మెంటు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మరపల్లి పోయించారు, నిరంజన్ రెడ్డి గారు,
రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్వర రెడ్డి గారు మన మరపల్లి దగ్గర హైదరాబాద్ దగ్గర 80 కిలోమీటర్లలో ఇట్లా కుమ్మరించినట్టుగా పడితే అక్కడికి పోయినారు. మన దగ్గర పడదట సాధారణంగా, మామూలుగా పడుతుంది కానీ అట్లా పడదు. అసాధారణమైనటువంటి రాష్ట్రం ఏం చూసినామంటే మినిస్టర్ గారు అంతా వెళ్ళి చూసి వచ్చినారు. తర్వాత నేను అక్కడి నుంచే ప్రకటిద్దాం అనుకున్నా. ఇక్కడ కూడా వైడ్ స్ప్రెడ్గా ఈరోజు ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇంకా కొన్ని జిల్లాలు కావచ్చు. ఇంతకుముందు నాకు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా వచ్చినారు. మా దగ్గర కొంత నష్టమైంది అన్నారు. జగిత్యాల జిల్లా కొంత నష్టమైందని చెప్పి కొప్పలేశ్వర్ గారు కూడా చెప్తున్నారు. ఇట్లా ఎక్కడ జరిగినా కూడా డెఫినెట్గా మొత్తం యావత్ రిపోర్ట్ అంతా వచ్చింది. ఇప్పటికీ ఇంకేమైనా ఉంటే కూడా అసెస్మెంట్ ఉంటే వస్తుంది. ప్రిలిమ్స్ గారి మిస్టేక్స్ అన్నీ రావచ్చు. బహుశా రేపు ఇంకా కూడా నష్టం జరిగినా తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. కాబట్టి ఒక ఉజ్వలమైన స్థితికి చేరుకున్నటువంటి తెలంగాణ వ్యవసాయ రంగం ఎందుకు పెంచి ఇస్తున్నా, నేను రిస్క్ తీసుకుని ఎందుకు చిన్నది కాబట్టి సార్ బట్టే మెట్టాల్సి వస్తుంది. బ్లాగ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీ అధినేత చంద్రబాబు నిశ్శబ్దంగా గెలుపు కొట్టేశారు. తమకు చాలినంత బలం లేకపోయినా పోటీ పెట్టి అధికార పార్టీ శిబిరాన్ని చీల్చి మరీ తమ అభ్యర్థిని పంచుమర్తి అనురాధను గెలిపించుకున్నారు. చంద్రబాబు ఈ ఎన్నికల్లో తన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే లభించాయి. కానీ అందులో 4 ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైసీపీలోకి ఫిరాయించారు. టీడీపీకి 19 మంది మాత్రమే మిగిలారు. ఈ పరిస్థితిలో ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. అన్ని తమకు ఏకగ్రీవమేనని వైసీపీ నేతలు అనుకున్నారు. అనూహ్యంగా టీడీపీ పోటీకి దిగింది. 22 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తేనే ఇందులో గెలుపు దక్కుతుంది. కానీ ఆ పార్టీకి 19 మంది మాత్రమే ఉన్నారు. అప్పటి నుంచి ఆయన కసరత్తు మొదలు పెట్టారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీలో ముసలం పుట్టి 2 ఎమ్మెల్యేలు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి ఆ పార్టీకి దూరం జరగడం టీడీపీకి కలిసొచ్చింది. మరో ఓటు సాధిస్తే ఎమ్మెల్సీ సీటు సాధించే అవకాశం ఉండడంతో తమ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధను ఆ పార్టీ రంగంలోకి దించింది. దీంతో వైసీపీ శిబిరం అప్రమత్తమైంది. ప్రత్యర్థి శిబిరం కదలికలపై నిరంతరం నిఘా పెట్టింది. పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని అనుమానం ఉన్న సుమారు 15 మంది ఎమ్మెల్యేలపైన డేగ కన్ను వేశారు. అసంతృప్తిగా ఉన్న వారిని ప్రభుత్వ పెద్దలు చివరకు సీఎం జగన్ కూడా బుజ్జగించారు. దీంతో ఒక్క ఓటు కూడా జారిపోదన్న ధీమాతో వైసీపీ శిబిరం ఉంది. వైసీపీ దూరం పెట్టిన ఆనం కూడా పార్టీ వ్యూహకర్తలతో మాట్లాడి తానెవరికి ఓటు వేయాలో వివరాలు పంపాలని కోరారు. దీంతో ఆయన ఓటు కూడా తమకే వస్తుందని వైసీపీ నేతలు భావించారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఎవరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ గెలుపుపై ముందుగా ఆర్భాటపు ప్రకటనలు చేయలేదు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు అన్నట్లుగా కనిపించారు. ఇదంతా వ్యూహాత్మకమేనని ఇప్పుడు వైసీపీ నేతలకు అర్థమైంది. వైసీపీ శిబిరం నిర్వహించిన నమూనా పోలింగ్ కు అసంతృప్త ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. దీంతో తమ వైపు నుంచి ఒక్క ఓటు కూడా జారిపోదని వైసీపీ వర్గాలు బలంగా విశ్వసించాయి. పటాభద్ర ఎన్నికల్లో గెలిచి ఊపు మీద ఉన్నటువంటి టీడీపీ ఈ ఎన్నికల్లో గెలవలేకపోతే మానసికంగా దెబ్బతింటుందని చెబుతూ వచ్చాయి. కానీ మౌనంగా తన పని తాను చేసుకుపోయిన చంద్రబాబు అనూహ్యంగా విజయం సాధించారు. ఆయన ఏ స్థాయిలో ఎత్తుగడలు వేశారో వైసీపీ నేతలకు అర్థం కాలేదు. 22 ఓట్లు వస్తేనే గొప్ప అనుకున్న టీడీపీ వర్గాలు సైతం తమ అభ్యర్థికి 23 ఓట్లు రావడం ఆనందం పట్టలేకపోయాయి. సీరియల్ నంబర్ 175 నారా చంద్రబాబు నాయుడు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీలో జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేసి మంత్రి కేటీఆర్ పెద్ద తలని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ నిరుద్యోగులకు విశ్వాసం కలిగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పేపర్ లీక్స్ వ్యవహారంలో పూర్తి బాధ్యత మంత్రి కేటీఆర్దేనని ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సిట్ నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరైన అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు నిరుద్యోగులు నాయకత్వం వహించారని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిందే నిరుద్యోగులని గుర్తు చేశారు. ఉద్యోగ నియామకాల కేంద్రమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను అందరూ పవిత్రంగా భావిస్తారని, కానీ తెలంగాణలో మాత్రం రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని విమర్శించారు. ఉద్యోగ నియామకాలు లోపభూయిష్టంగా జరిగాయని ఆరోపించారు. ఇక ప్రశ్నాపత్రాల లీకేజీని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, పార్టీని విస్తరించుకోవడంపైనే బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు. దాదాపు 26 మెడికల్ కాలేజ్ ఇవన్నీ కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులను నమోదు చేసుకోమంటే 26,50,000 మంది పట్టభద్రులు ఆ పైన చదువుకున్న వాళ్ళు నమోదు చేయించుకున్నారు. 69 ఉద్యమం ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదలైనప్పటి నుంచి మొదలు పెడితే మలి ఉద్యమం 2009లో జరిగిన ఉద్యమం కూడా ఉద్యోగ నియామకాల మీదనే జరిగింది. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమమైన నాయకత్వం వహించింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ఉన్న పీజీ, పిహెచ్డి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, పట్టభద్రులు, చదువుకున్న నిరుద్యోగులే నాయకత్వం వహించిండ్రు, ప్రాణ త్యాగాలు చేసిండ్రు, తెలంగాణ సాధించింది. ప్రపంచం ముందు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిందే ఈ నిరుద్యోగ యువకులు. ఆ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించాల్సిన సంస్థ రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాల కళాశాలలు ఉన్న ఆ విద్యాలయ ప్రాంగణంలో పాత భవనాలను కూలగొట్టి కొత్త బిల్డింగ్లను నిర్మించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఆయా కాలేజీలను మరో చోటుకు మార్చింది. పాఠశాల విద్యార్థులను ఇంకో బడికి తరలించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఉగాది రోజున సెలవును పురస్కరించుకుని కాంట్రాక్టర్ రంగంలోకి దిగాడు. ఎవరికీ చెప్పకుండా పాఠశాల భవనాన్ని కూలగొట్టాడు. దీంతో బడికి వచ్చిన టీచర్లు, విద్యార్థులు పరిస్థితిని చూసి కంగు తిన్నారు. విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపకుండా స్కూల్ భవనాన్ని ఎలా కూలగొడతారని తల్లిదండ్రులు, స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇక సీతాఫల్ మండి ప్రభుత్వ పాఠశాల భవన ఆవరణంలో పాఠశాలలతో పాటు జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. బడిలో 32 తరగతి గదులుండగా సుమారు 500 మంది చదువుకుంటున్నారు. పాత స్కూలు భవనం స్థానంలో మల్టీ మోడల్ బిల్డింగ్ ను నిర్మించాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. 5 అంతస్తులలో భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే నిధులు కింద 29.75 కోట్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో జూనియర్, డిగ్రీ కాలేజీలను మరో చోటుకు మార్చారు. పాఠశాల విద్యార్థులను ఇంకో బడికి తరలించాలని చూసినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఉగాది రోజు సెలవు కావడంతో విద్యాశాఖ అధికారులకు, టీచర్లకు సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్టర్ స్కూల్ భవనాన్ని కూల్చేశాడు. కాగా పద్మారావు ఆదేశాల మేరకే కాంట్రాక్టర్ ఇలా చేశాడని టీచర్లు ఆరోపించారు. ఇక తరగతి గదుల్లోని సామాగ్రి, ల్యాబ్లు, బీరువాలు, రికార్డులు ధ్వంసమయ్యాయని చెప్పారు. గురువారం స్కూలుకు వచ్చిన విద్యార్థులు, టీచర్లు రోడ్డుపైన ఎండలో కూర్చున్నారు. టాయిలెట్లకు కూడా కూల్చివేయడంతో విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడ్డారు. చెప్పు, టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? టాయిలెట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు కూల కొడుతున్నారు. ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి? ఇప్పుడైతే ఒక 4. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ? స్టూడెంట్స్ మొత్తం ఒక 500 వరకు. 500 మందికి 3 టాయిలెట్లా? 3 టాయిలెట్లు లోపల ఎక్కువనే ఉంటాయి. 10. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతానికి 12. చెప్పు. 3 టాయిలెట్లు ఇప్పుడు ప్రస్తుతానికి మీదే అని కూలగొట్టేసిరా? మరి ఎట్లా ఇబ్బంది అవుతుంది ఏమన్నా? మస్తు ఇబ్బంది. దేని గురించి
అంత చిన్నపిల్లలా చేసిందండి. కనీసం గురువు ఏదైనా చేస్తే హెచ్ఎం గారికి చెప్పాలి కదా, ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా. స్కూల్ కూడా కదా. బ్రేక్ తీసుకున్నాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. చెన్నైలోని విచారకర సంఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరులోని కోర్టు ఆవరణలో యాసిడ్ దాడి కలకలం రేపింది. తనపై కేసు పెట్టిందని భార్యపై కోర్టు ఆవరణలో యాసిడ్ బాటిల్ ను భార్య మొహంపై విసిరాడు భర్త శివకుమార్. భర్త శివకుమార్ వేధింపులు తట్టుకోలేక కేసు పెట్టింది భార్య చిత్ర. అయితే కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో వారు అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా యాసిడ్ దాడి చేయడంతో పక్కకు తప్పుకుంది అతడి భార్య చిత్ర. ఇక దీంతో పెను ప్రమాదం అయితే తప్పింది. యాసిడ్ బాటిల్ టేబుల్ పై పడడంతో కోర్టు ఆవరణలో ఉన్న టేబుల్ కాలి బూడిదైంది. దీంతో కోర్టుకు వచ్చిన ఇతర బాధితులు పోలీసులు శివకుమార్ ని చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులపై సీరియస్ అయింది న్యాయస్థానం. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల పేరు చెబితేనే ప్రజలు బెదిరిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం కుక్కల దాడిలో 4 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన గురించి ఎంతో మంది ప్రముఖులు తమ గళాన్ని వినిపించారు. అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇంకా ఆ ఘటన మర్చిపోకముందే నగరంలో నిత్యం ఏదో ఒక చోట కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ లో ఓ బాలుడిపై వీధి కుక్కల దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలవ్వడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనకు కేశవరెడ్డి కమిటీ హాల్ వద్ద చోటు చేసుకుంది. ఇక ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో బాలుడు గట్టిగా అరవడంతో లోపల నుంచి తల్లిదండ్రులు పరుగున బయటకొచ్చారు. అప్పటికే కుక్కలు బాలుడి చుట్టూ చేరి పీక్కు తినడానికి ప్రయత్నిస్తుండటంతో స్థానికులు తల్లిదండ్రులు కలిసి వాటిని తరిమి కొట్టారు. దాంతో కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి. కుక్కల దాడిలో గాయపడ్డ బాలుని కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా వీధి కుక్కలు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా వెంటపడుతున్నాయి. ఇక రాత్రి పగలనే తేడా కూడా లేకుండా మనిషి కనబడితే చాలు వెంటపడి కరుస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు గుంపులుగా వెంటపడి కరుస్తున్నాయి. ప్రతి వీధిలోనూ గుంపులుగా ఉంటూ దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయంలో వాహనదారులు వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఫోటో దిగంట ఫోటో చూడు ఫోన్లో దిగుతావు కదా ఏం తీస్తారా నీకు కాదు దీన్ని తీస్తున్నావు దీనికి
ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐఏఎస్ అంకిత్ ఏటూరు నాగారం ములుగు ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఇక సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి ఆసుపత్రిలో ఎంతమంది స్పెషలిస్ట్ వైద్యులు పనిచేస్తున్నారన్న వివరాలపై ఆరా తీశారు. హాజరయ్యే విధి సమయాల, ప్రధాన కార్యాలయం నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీశారు. ములుగు వెలుగు యాప్ లో గత 15 రోజుల ఆసుపత్రి సిబ్బంది హాజరును పరిశీలించారు. అవుట్ పేషెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ల గదులు, ల్యాబొరేటరీ, ఎక్స్రే గది, సిటీ స్కాన్ గదిని తనిఖీ చేసి అందుబాటులో ఉన్న పరీక్షా పరికరాలను, పనితీరును మొదలైన వాటిపై ఆరా తీశారు. మెట్పల్లి అంబేద్కర్ పార్క్ లో జగిత్యాల జిల్లా మహిళా దివ్యాంగుల సమైక్య సభ్యులు సమావేశమై ప్రభుత్వ వికలాంగులను ఆదుకోవాలని, వికలాంగుల హక్కులను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వికలాంగులు వారి కాళ్లపై వారు నిలదొక్కునేలా సబ్సిడీ పథకాలను కొనసాగించాలని కోరారు. వారికి మోటార్ సైకిల్ వచ్చేలా చూడాలని కోరారు. డిగ్రీ, పీజీలు చదివిన అనేక మంది వికలాంగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే వికలాంగుల కోటాకి సంబంధించి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. మహిళా దివ్యాంగుల సమాఖ్యమానండి. మేము ఈ రోజున సమావేశం జరుపుకున్నాం. మా ఈ సమావేశంలో భాగంగా మాకు 35 కిలోల రేషన్ కార్డులు, మా చదువుకున్న సోదరిమణుల కొంతమందికైనా ఉద్యోగాలు, పీజీ కంప్లీట్ చేశారండి. వాళ్ళు పీజీ కంప్లీట్ చేశారు, డిగ్రీ కంప్లీట్ చేశారు, నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఇళ్లలో చాలా మందికి చేతి పనులు వచ్చండి, టైలరింగ్, మగ్గం వర్క్ అందరికి వచ్చు. వాళ్ళకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం కూడా అందడం లేదు. మమ్మల్ని వెనక్కి బాగా నెట్టేస్తున్నారు. మహిళా దివ్యాంగుల సమస్యలు ఏర్పాటు చేస్తున్నాయండి. మా సమస్యల కోసం ఈరోజు సమావేశం కావడం జరిగింది. మా సమస్యలపై మాట్లాడడానికి ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశం జరుపుకున్నాము. మా ఈ సమావేశంలో మొదటిగా మాకు ఎటువంటి చేయూత లేదు ప్రభుత్వం నుంచి. ఒక పెన్షన్ వస్తుంది కదా అంటున్నారు. పెన్షన్ నుంచి వస్తుందండి 3016 రూపాయలు ఇస్తుంది. 3016 రూపాయలతో ఒక నెలంతా జీవితం గడవదు కదండి. మాకు కొన్ని సంక్షేమ ఫలాలు కావాలి. మా దివ్యాంగుల సోదరి మనులు చాలా మంది పీజీలు, డిగ్రీ కంప్లీట్ చేశారు. భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నాక్ కమిటీ బృందం సందర్శించింది. కళాశాల పనితీరును, వివిధ రికార్డులను, తరగతి గదులను పరిశీలించి అధ్యాపకులతో, విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భద్రాచలం ప్రభుత్వ పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి తోటమల్ల బాలయోగి పలు సమస్యలను కమిటీ దృష్టికి తీసుకుని వచ్చారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తప్పక అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఈ ప్రాంతం నుంచి ఈ కళాశాలలో ఆమాత్రమైన సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషన్ వైపు బాగా దృష్టి మరల్చినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతరకు సంబంధించినటువంటి పీపుల్స్ యొక్క పిల్లలు ఈరోజు ఎడ్యుకేషన్ వైపు బాగా, సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఉంది. ఈ కాలేజీని ఇంకా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం ఉంది, ఈ కాలేజీని ఇంకా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కళ ఇంకా అప్గ్రేడ్ చేసి ఇలాంటి అనుభవజ్ఞులైనటువంటి ఇలాంటి కమిటీ అన్ని కూడా మీరు గమనిస్తున్నారు. కాబట్టి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని అప్గ్రేడ్ చేసి దీనికి సరైనటువంటి గుర్తింపు ఉంటారని చెప్పేసి మా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మీకు విన్నవిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి చైర్మన్ గారు అండ్ కమిటీ మెంబర్స్ ఆలకించి ఈ కాలేజీని అప్గ్రేడ్ చేయడానికి, ఈ కాలేజీకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ రావడానికి కావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని దీనికి కేటాయించే విధంగా ఈ కాలేజీని అప్గ్రేడ్ చేస్తారని మీ ద్వారా మేము గవర్నమెంట్
కాకినాడ జగన్నాథపురంలోని 18వ డివిజన్లోని తురంగిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంలో 2 కమ్యూనిటీ హాల్స్ ను పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని తురంగిపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మజ, వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్లు రాగా, డివిజన్ మాజీ కార్పొరేటర్ చవ్వాకుల రాంబాబు, డివిజన్ ఇన్ఛార్జ్ ధోని చిట్టిబాబులను ఘనంగా స్వాగతం పలికారు. బాబాయ్ కొట్టు 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 పైన బాబాయ్ దానం పెట్టేసుకో. అన్ని పనులు చేస్తాను మాట ప్రకారం తల్లి వెనకరా గడప గడప వైఎస్ఆర్ ప్రభుత్వ కార్యక్రమంలో ఈ డివిజన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలందరూ కమ్యూనిటీ హాల్స్ కట్టమని అడిగితే 2 కమ్యూనిటీ హాల్స్ని పూర్తి చేయడం జరిగింది. దగ్గర 4 నెలల కాలంలోనే ఈ కమ్యూనిటీ హాల్స్ పూర్తి చేసుకున్నాం. చాలా సంతోషకరమైన విషయం. ఈ వార్డుకి సంబంధించి ఆల్మోస్ట్ 95% పనులు మేము పూర్తి చేసామని భావిస్తున్నాను. ఇక్కడ పెద్దలు ధోని చిట్టిబాబు గారు కానీ, మాజీ కార్పొరేటర్ గారు రాంబాబు గారు కానీ, ఇతర పెద్దలందరూ కూడా ఒక సమన్వయంగా ఉండి వార్డు సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం, వెంటనే పరిశీలించడం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వార్డులో ఉన్నటువంటి పెద్దలు సమన్వయం చేసుకుని చెప్తారో డెఫినెట్గా వార్డు అభివృద్ధి చెందుతుంది. అందులో కాకినాడ పట్టణానికి 18వ డివిజన్ ఒక ఉదాహరణ. అందరు నాయకులు కలిసికట్టుగా ఉండి ఇక్కడ ఈ వార్డ్ డెవలప్మెంట్కి సహకరించినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన. పంట నష్టపోయిన వారికి ఎకరానికి 10,000 సహాయం అందిస్తామని హామీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిశ్శబ్దంగా గెలుపు కొట్టేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. అధికార పార్టీ శిబిరాన్ని చీల్చి మరీ పంచుమర్తి అనురాధను గెలిపించుకున్న టీడీపీ. సిట్ నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. మంత్రి కేటీఆర్ పెద్ద తలని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ప్రత్యామ్నాయంగా చూపకుండా సీతాఫల్ మండి ప్రభుత్వ స్కూల్ భవనాన్ని కూలగొట్టిన కాంట్రాక్టర్. తరగతి గదుల్లోని సామాగ్రి, ల్యాబ్లు, బీరువాలు, రికార్డులు ధ్వంసం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.